సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆమె పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈడీకి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 6 వారాలలో వివరణ ఇవ్వాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ విధానంతో ముడిపడిన కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 6 వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కూడా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను గురువారం ఆమె తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, సోదరి సౌమ్య కలిశారు. కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు వారు ఆమెతో మాట్లాడి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 6 రోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల ప్రకారం శనివారం మధ్యాహ్నం ఆమెను ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచవలసి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.